భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రామటాకీస్ ఏరియా కృష్ణ వెల్డింగ్ షాప్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు। అనంతరం కార్యకర్తలకు నాయకులకు దగ్గరుండి ఎమ్మెల్యే వనమ అన్నం వడ్డించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ మాట్లాడుతూ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కొత్తగూడెం నుండి ఎమ్మెల్యే వనమ స్పష్టం చేశారు। రాము గారు ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సోదరులారా, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది। ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరినీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ, వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు। జై హింద్। చైర్మన్ గారికి, నాతోటి కౌన్సిలర్లు, రజాకన్న మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా ఈ ప్రాంత నివాసులు మీరు మధుర బస్సి, బర్లీబీటు, సన్యాసి బస్సి ఏరియాల సింగరేణి పంపు ఉంటేనే నీళ్లు, లేకపోతే నీళ్లు లేవు। ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు నీళ్లు కావాలంటే ఆ రోజుల 20,000 25,000 రూపాయలు పెట్టుకొని సింగరేణి సంస్థల పెద్ద పైరవి చేసుకుంటే మన ఇంటికి పంపులు వచ్చేటి। మొట్టమొదటిసారి వనమ వెంకటేశ్వరరావు గెలిచిన తర్వాత 1989వ సంవత్సరం ఈ అనేక ప్రాంతాలు తిరుగుతూ వనమ వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు పాదయాత్రలు మేమెక్కిన తర్వాత వర్మ గారి సహకారంతో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని మనకి డివైడర్లే కానివ్వండి, సెంట్రల్ లైటింగ్లే కానివ్వండి, ఇంటింటికి గతంలో స్వచ్ఛ ఆటో వచ్చేది కాదు। గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డుకి కూడా చెత్త సేకరణ చేయాలి అని వార్డులకి 42 ట్రాలీస్ మొత్తం తీసుకోవడం కూడా జరిగింది। పబ్లిక్ టాయిలెట్స్, మహిళలకు ఇబ్బంది కాకుండా పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టుకోవడం జరిగింది। మనిషి చనిపోతే ఎవరు కూడా లేని వారైతే ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి వైకుంఠ రథాన్ని కూడా తీసుకున్నటువంటి ఘనత వనమ వెంకటేశ్వరరావు గారిని తెలియపరుస్తా ఉన్నాను। అంతేకాకుండా ఇప్పుడు అన్న చెప్పినట్టు రాజీవ్ పార్క్ ఎంతో చక్కగా డెవలప్ అయ్యింది, ఇంకా దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవడంలో వనమ వెంకటేశ్వర గారి పాత్ర ఎంతైనా ఉందని తెలియపరుస్తున్నాను। ఫుట్సల్ కోర్టులే కానివ్వండి, అన్ని కొత్తగూడెం నియోజకవర్గంలో అది లేదు ఇది లేదు అనకుండా ప్రతి వార్డుకి కూడా కొన్ని కోట్లతోటి మన 115 కోట్లు తీసుకొచ్చారు। ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ కౌన్సిలర్ 10 వార్డులకి, ఇక్కడ కూర్చున్న 10 వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది। వారికి ఒక్కొక్కరికి కూడా 2 కోట్లు 1,50,00,000 అట్లా మొత్తం ఇక్కడ కూర్చున్న 10 మంది కౌన్సిలర్లకి 15-20 కోట్లతోటి వార్డు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి। రానున్న రోజుల్లో ఈ యొక్క 115 కోట్లతో అన్ని క్లియర్ చేసినట్టయితే రానున్న రోజుల్లో ఇంకా చేసుకోవడానికి కూడా ఏమి ఉండనంత ఫండ్ మనకి వనమ వెంకటేశ్వరరావు గారు తీసుకొచ్చారు। మన సీఎం గారు మన కొత్త కలెక్టరేట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ఇక్కడ కట్టినటువంటి కలెక్టరేట్ ఎంతో అందంగా ఉన్నది అని కూడా ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు గారిని అభినందించడం జరిగింది। ఇప్పటికి కూడా 18